Shall we start, Srinivas? Okay, na? Thank you. Saru, okay, na? Right. రక్షకుడైన యేసు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనాలు. ఇది కొంచెం సౌండ్ ఓకే అనుకుంటున్నాను నేను. రైట్. కొంచెం ఇక్కడ ఏదో వస్తుంది, ఏమన్నా తగ్గించుకోవాలా? రైట్. కొంచెం తగ్గించాలి కొద్దిగా. రైట్ బాబు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యా, ఫైన్ ఫైన్. మరోసారి శ్రీనివాస్కి, తర్వాత ఈ సంఘాన్ని, ఈ ప్లేస్ని, ఈ కార్యక్రమం జరిగించుకోవటానికి అవకాశం ఇచ్చిన సంఘ కాపరి, సంఘ పెద్దలు, ఇక్కడ సహాయపడుతున్న అందరికీ కూడా ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యూత్ ప్రోగ్రాం అని చెప్పి ముసలోళ్ళని పిలవటం ఏంటి? ఇది అన్యాయం కదా. యూత్ ప్రోగ్రాంలో యవనస్తులే నిలబడి మాట్లాడితే కొంచెం బాగుంటుందేమో. కరెక్ట్ కాదా? యూత్తో మాట్లాడటం నాకు కూడా చాలా 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 ఇష్టం. రీజన్ ఏంటంటే, నేను టీనేజ్, లేట్ టీన్స్ అంటారు కదా. లేట్ టీన్స్ అంటే 18, 19, ఆల్మోస్ట్ 20th ఇయర్ ఎంటర్ అవటం. ఈ లేట్ టీన్స్లోనే టీచింగ్ మినిస్ట్రీలోకి నేను ఎంటర్ అయిపోయాను. టీచింగ్ మినిస్ట్రీ అంటే నేను ప్రత్యేకమైన ఒక సంఘంలో, ఒక బాప్టిస్ట్ సంఘంలో విజయవాడలో 18 సంవత్సరాలు అప్పుడు సండే స్కూల్ టీచర్ని అయ్యాను. నాకు తెలియకుండానే అయ్యాను. రీజన్ ఏంటంటే, సంఘ నాయకులు నాలో ఉన్న ఆశని గమనించి వాళ్ళు నాకు ఆ పని అప్పగించారు. అప్పటి నుంచి నేను బైబిల్ని టీచ్ చేయటం నేను ప్రారంభం చేశాను. 18 ఏళ్ళప్పుడు బైబిల్ టీచ్ చేయటం ఏంటి? ఇది కొంచెం కష్టమైన విషయమే. అయితే అసాధ్యం అని అనుకోవటానికి లేదు. రీజన్ ఏంటంటే, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు బైబిల్ స్టడీ మెథడ్స్ మాకు నేర్పించారు. అంటే బైబిల్ని చదవటం కాదు, నాట్ రీడింగ్ బట్ స్టడీయింగ్. స్టడీ వేరు, రీడింగ్ వేరు. ఊరికే చదువుకుంటే వెళ్ళిపోతుంటే అన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. అధ్యయనం చేయాలి, స్టడీ చేయాలి. అలా స్టడీ చేయటం అనేది నేర్పించిన తర్వాత వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవటం నాకు మొదలైంది. అర్థం చేసుకొని జీవితానికి అన్వయించుకోవటం, దాని ప్రకారం నడుచుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఇంకా నేను వెనక్కి తిరిగి చూడలేదని అంటారు చూసారా. విపరీతంగా నేను చదివాను, బాగా చదివాను, ఇంకా చదువుతున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను. పొరపాటున నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు మీరు ఏమైనా ప్రశ్నలు వేసారనుకోండి, దానికి జవాబు తెలియకపోతే ఇంటికి వెళ్ళి దాన్ని వదిలిపెట్టను. ఆ ప్రశ్నకి జవాబు అర్థమయ్యేదాకా చదువుతాను. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీకు కూడా అది సాధ్యమే అని చెప్పడం కోసం. కేవలం ఇలా కూర్చొని వినటమే కాదు, విన్నదాన్ని, నేర్చుకున్నదాన్ని ఇతరులతో కూడా పంచుకోవాలి. మీరు అలా తయారవ్వాలని నా ఆశ. అందుకని నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. 18th ఇయర్ నుంచి నేను ఇలాంటి పనిలోకి ఎంటర్ అయిన దాన్ని బట్టి నా తోటి స్టూడెంట్స్తో మాత్రమే కాకుండా, నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ చదివేటప్పుడు కూడా నా క్లాస్మేట్స్ మధ్య చాలా మాటలు ఇలాంటివి నేను చెప్పాను, డిస్కస్ చేశాను వాళ్ళతోటి. అలా నాకు మాత్రమే మేలు అనేది కాకుండా నా ద్వారా అనేక మందికి ఉపయోగపడేలాగా నేను ఈ పనులు చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అంచేత యవనస్తులతో మాట్లాడటం బహుశా మీరు యాక్సెప్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను, నన్ను కూడా. ఓకే, నేను విజయవాడ నుంచి వచ్చాను. నాకు 2 పిల్లలు, ముందు పాప, తర్వాత బాబు.
పాప సెటిల్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, ఒక కొడుకు. బాబు రేపో మాప పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరు సెటిల్ అయిపోయినట్టే లెక్క. నేను ఎంకామ్ చదువుకున్న తర్వాత డైరెక్ట్గా ఇలాంటి బోధనా పరిచర్యలోకి ఎంటర్ అయిపోయాను. అప్పట్లో ఉద్యోగాలు రెడీగానే ఉన్నాయి. 85, 86 ఆ టైం సంగతి నేను చెప్తున్నాను. బట్ ఉద్యోగాల వైపుకి వెళ్ళలేదు. పెళ్ళప్పుడు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి ఫిక్స్ అయిన తర్వాత అమ్మాయి గురించి నేను తెలుసుకున్నాను. తను ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసేది. నన్ను పెళ్లి చేసుకోవడానికి తీర్మానం చేసుకున్న తర్వాత నన్ను అడిగింది, మరి నేను లెక్చరర్గా కంటిన్యూ చేయాలా, నీతో కలిసి ఈ మినిస్ట్రీలో పార్టిసిపేట్ చేయాలా అని అడిగింది. అప్పుడు నేనేమన్నానంటే, పరిచర్య అనేది నేను చెప్తే చేసేది కాదు, కానీ నువ్వు నమ్మిన నీ దేవుడిని అడుగు, ఏం చేయమంటే అది చెయ్యి అని అన్నాను. ఒక 2 వారాల తర్వాత మళ్ళీ కాల్ చేసి, నేను డిసైడ్ చేసుకున్నాను, నా లెక్చరర్ జాబ్కి నేను రిజైన్ చేస్తున్నాను, పెళ్ళైనప్పటి నుంచి మీతో కలిసి నేను ఈ మినిస్ట్రీలో ఉంటాను అని అంది. అలా 32 ఏళ్ళు నాతో కలిసి బ్రతికింది, ఇంకా బ్రతుకుతుంది. సో ఇద్దరం కలిసి ఈ టీచింగ్ మినిస్ట్రీలో కంటిన్యూ అవుతున్నాం. ప్రారంభంలో తమ్ముడు ఎవరు ఇక్కడ లీడ్ చేస్తున్నది, తను మా పరిచయం గురించి 1-2 మాటలు మాట్లాడాడు. టీచింగ్, ఎక్విపింగ్ అండ్ ఎంపవరింగ్ మినిస్ట్రీస్, TEEM, టీమ్ అని అంటారు. TEAM కాదు, ఆ జట్టు అనే పదం కాదు, TEEM, టీచింగ్, ఎక్విపింగ్ అండ్ ఎంపవరింగ్ మినిస్ట్రీస్. ఇది మన దేశంలోనే కాదు, బయట దేశాల్లో కూడా ఈ పరిచర్య బాగా విస్తరించి అన్ని చోట్ల, చాలా చోట్ల తెలుగు ప్రజల మధ్య, తెలుగు కుటుంబాల మధ్య, సంఘాల మధ్య జరుగుతూ ఉంది. క్లుప్తంగా ఈ మాటలు నా గురించి తెలియటం కోసం 1-2 మాటలు నేను చెప్తున్నాను. ఈవేళ నేను ప్రసంగం చేయట్లా, ఖచ్చితంగా చేయను, ప్రసంగం చేయను. ప్రసంగాలు మీరు ఎంతకాలం నుంచి వింటున్నారో, ఒక ప్రత్యేకంగా ఒక అంశం మీరు చూసిన ఫ్లైయర్లో కనపడుతుంది. కౌంట్ యువర్ సెల్ఫ్ అలైవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అని. అంటే మిమ్మల్ని మీరు సజీవుడిగా ఎంచుకోండి, ప్రభువులో సజీవుడిగా మిమ్మల్ని మీరు ఎంచుకోండి అనే మాటలు పౌలు రాసిన మాటని బేస్ చేసుకొని ఒక 2-3 సెషన్స్ జరుపుదామని మా ఆశ. బహుశా లంచ్కి ముందు ఇంకొక సెషన్ మాట్లాడతాను. ఇప్పుడు ఒక 45 మినిట్స్ మాట్లాడి, పొరపాటున మీకు గనక వేడి నీళ్ళ కార్యక్రమం ఉంటే, వేడి నీళ్ళ కార్యక్రమం ఉందా అంటే ఏంటో తెలుసు కదా, టీ ఇస్తారు. ఒక 5-10 నిమిషాలు టీ బ్రేక్ తీసుకుంటే, అందరూ ఏదో అనుకున్నారు వేడి నీళ్ళ కార్యక్రమం అంటే. నేను కొంచెం యవనస్తులు కదా, కొంచెం అలాంటి మాటలు మాట్లాడుతున్నానులేండి. సో టీ తాగిన తర్వాత ఇంకొక సెషన్ మాట్లాడతాను. బహుశా 1:30 అట్లా లంచ్ బ్రేక్కి వెళ్దాం, ఓకేనా? 1:30కి లంచ్ బ్రేక్ వెళ్దాం. ఒకవేళ నేను మాట్లాడుతూ ఉండగా స్లిప్ నాకు అందించి, భోజనం ఇంకా తయారవ్వలేదు, ఇంకో అరగంట మాట్లాడండి అని అన్నారనుకోండి, నేను కంటిన్యూ చేయను, ఆపుతాను. ఆపేసి మనందరం కొంచెం రిలాక్స్ అయిపోయిన తర్వాత, భోజనం అయిన తర్వాత ఇంకో గంట సేపు మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే, ఆ ప్రశ్నలు మీరు అడుగుతూ ఉంటే నేను జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చివరిలో ప్రశ్న జవాబులు కార్యక్రమం ఒక చిన్నగా మనం పెట్టుకోవడానికి అవసరం అనుకుంటే పెట్టుకుందాం. సో టోటల్గా 3 hours 3 సెషన్స్ మనం మాట్లాడుకుందాం. ముందే నేను చెప్పాను కాబట్టి, ప్రసంగాలు చేయను అని అన్నాను కాబట్టి, మీరు చాలా ఫ్రీగా రిలాక్స్డ్గా కూర్చోవచ్చు, బిగ తీసుకుని కూర్చోవలసిన అవసరం లేదు. తర్వాత నాకు చాలా ఇష్టమైన వాళ్ళు, చివరిలో కూర్చునే వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళకి ఒక బిరుదు ఉంటుంది. ఆ బిరుదు ఏంటో తెలుసా? LLB అంటారు, తెలుసా? LLB అనే ఒక కోర్సు ఉంది, తెలుసు కదా, లా కదా. కానీ నేను చివరిలో కూర్చునే వాళ్ళకి ఈ బిరుదు ఇస్తూ ఉంటాను. లాట్స్ ఆఫ్ లాస్ట్ బెంచెస్ అని అంటారు. LLB చేసిన వాళ్ళు చివరిలో మీరు ముందుకి రావాలి లెక్క ప్రకారం. ఎనివే, కొంచెం కంఫర్టబుల్గా కూర్చోండి, ఇబ్బంది లేకుండా. అయితే రోజంతా ఇలా కింద కూర్చోవటం అలవాటు ఉందో లేదో నాకు తెలియదు, యవనస్తులు కాబట్టి కూర్చోవచ్చనే అనుకుంటున్నాను. ఇబ్బంది పడకండి. ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది అనుకుంటే చైర్స్ వెనకాల ఉన్నాయి, చైర్స్లో కూడా మీరు కూర్చోవచ్చు. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను, ఐ డోంట్ ప్రీచ్ టుడే,
నేను ప్రీచ్ చేయను. మనం ఎంచుకున్న ఒక సబ్జెక్టుని వివరించడానికి నేను ట్రై చేస్తాను. ప్రసంగాలు చాలా ఉంటాయి, కానీ ఇలా సబ్జెక్ట్ని వివరించడం అనేది కొన్ని సందర్భాల్లోనే జరుగుద్ది. అందువల్ల దీనికి ఏమని పేరు పెట్టారంటే, అఫ్కోర్స్ మీకు కనపడుతుందో లేదో తెలియదు, సెమినార్ అనే మాట వాడాను. సెమినార్ అని అంటే తెలుగులో మనం ఏమనుకుంటామంటే చర్చా వేదిక అంటాం. ఒక అంశాన్ని తీసుకుని మనం అందరం కలిసి ఆలోచిస్తూ దాని గురించి చర్చించాలి. ఇది చాలా అవసరం. రాయబడిన థీమ్ చివరిలో నేను హైలైట్ చేస్తాను. దానికి అనుగుణంగా కొన్ని విషయాలు మీతో మాట్లాడటానికి నేను ట్రై చేస్తాను. ఓకే? అయితే పొరపాటున మీ చేతిలో పేపర్ పెన్ను ఉందనుకోండి, ఒకవేళ నోట్బుక్ ఉందనుకోండి, అదిగో అలా నోట్బుక్ కనబడితే నాకు చాలా ఇష్టం. రాయాలని రూల్ ఏం లేదు. ఎవరన్నా రాసుకోవాలంటే అది మీకోసమే రాయండి. స్పీకర్ కోసం రాయొద్దు, శ్రీనివాస్ కోసం రాయొద్దు, ఇక్కడ మీ పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళు చూస్తారేమో అన్నట్టుగా రాయొద్దు. ఈ రాయటం ఎంత ఉపయోగమో తెలుసా? నేను ఒక మాట చెప్పనా, ఏమనుకోకండి. 6వ తరగతి చదువుతున్నప్పుడు నేను ఎక్కడన్నా సభలకు వెళ్తే వాళ్ళు చెప్పే ప్రసంగాలు నాకు పెద్దగా అర్థమయ్యేది. 6th క్లాస్లో ఏం అర్థం అవుతుందండి? కొన్ని అర్థం అవుతాయి, అన్నీ అర్థం కావు. కానీ ఎందుకో అలవాటు వచ్చింది. కానీ బయటికి వెళ్ళి వైట్ పేపర్స్ కొనుక్కొని తెచ్చుకొని కొంచెం చార్ట్ లాగా తీసుకొచ్చి అది కూడా కట్ చేసి, మీకు దబ్బడం అంటారు తెలుసా మీకు? అబ్బా, అన్ని చోట్ల ఈ భాష బాగానే అర్థమవుద్ది. సూది కంటే ఇంకా పెద్దగా ఉంటుంది. పుస్తకాలు కొడతారు. దబ్బడం ఒకటి కొనుక్కొచ్చుకొని ఈ ట్వైన్ దారం తెచ్చుకొని నోట్బుక్ తయారు చేసుకొని అది బైబిల్తో పాటు తీసుకెళ్ళి ఎవరు ఎక్కడ ఏది మాట్లాడుతున్నా అర్థమైతే రాసేవాడిని, లేకపోతే ఆ రెఫరెన్స్లు రాసేవాడిని 6th క్లాస్లో. యూ బిలీవ్ ఆర్ నాట్, నేను డిగ్రీ చదివేదాకా ఆ పుస్తకం ఉంది 6వ తరగతి నుంచి. ఆ డిగ్రీ చదువుతున్న రోజుల్లో టీనేజ్ వయసులో ఆ 6వ తరగతి అప్పుడు రాసిన అంశాలు నేను నోట్స్ చూస్తుంటే ఎన్ని విషయాలు నాకు అర్థమవుతా వచ్చినాయో. ఆ టైంలో నాకు అర్థం కాలేదు. ఆ రిఫరెన్సెస్ స్టడీ చేస్తుంటే ఓహో ఈ ప్రసంగం చేశారా వాళ్ళు అని అనుకునేవాడిని. సో రాయగలిగితే మీరు రాయండి, మీకు జ్ఞాపకం ఉండటం కోసం. రూల్ ఏం లేదు. ఈ రోజుల్లో రాయటం పెద్ద ఇష్యూ ఏం కాదు. ఎందుకంటే అందరికీ ఏమంటారండి, పోస్ట్ మోడర్న్ యుగం అంటారు కదా. ఇది మోడర్న్ యుగం కూడా కాదు. మోడర్న్ అంటే ఆధునిక యుగం. మీరు ఆధునిక అనంతర యుగంలో మీరు బ్రతుకుతున్నారు. దీన్ని పోస్ట్ మోడర్న్ అని అంటారు. నాకు ఆధునిక యుగం తెలుసు, పోస్ట్ మోడర్న్ తెలుసు, బీసీ కాలం నాటి విషయాలు కూడా తెలుసు నాకు. ఎందుకంటే ఎటు కాకుండా మధ్యలో ఉన్నా. నాకంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు పై వాళ్ళతో కలిసి నేను పనిచేశాను. నాకంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు చిన్న వాళ్ళతో కూడా కలిసి పనిచేస్తున్నాను. వాళ్ళ సవాళ్ళు తెలుసు, ముందున్న వాళ్ళ సవాళ్ళు కూడా తెలుసు. ఈ పోస్ట్ మోడర్న్ యుగం యవనస్తులు ఎలాంటి వాళ్ళు అంటే, రాయనక్కర్లేదు, విని ఎంటర్ అని అలా బటన్ నొక్కితే కంప్యూటర్ లాగా బుర్రలోకి వెళ్ళిపోతాయి. మీలో ఎంతమందికి కంప్యూటర్లు తెలుసు? ఎవరికైనా ల్యాప్టాప్లు ఉన్నాయా పొరపాటున? ఉంటాయి, బయటపడరు. కానీ అయినా ల్యాప్టాప్ల దాకా అవసరం ఏంటండి? సెల్ ఫోన్ టక తీసేస్తున్నారు కదా. సెల్ ఫోన్ చేతిలో ఉందంటే ప్రపంచం అంతా మన చేతిలో ఉన్నట్టు లెక్క. ఇంత గొప్ప వ్యవహారం. సెల్ ఫోన్స్లో నోట్బుక్ ఉంటుంది, తెలుసు కదా, తెలుసా? నేను ట్రావెల్ చేసేటప్పుడు టైం వేస్ట్ చేయను. నోట్బుక్ తీసి థాట్స్ అన్నీ రాస్తూ ఉంటాను నేను. నా సెల్ ఫోన్లో 5 రకాల స్టడీ బైబిల్స్ ఉన్నాయి. ఏదైనా వర్స్ స్టడీ చేయాలంటే అక్కడికక్కడే స్టడీ చేసి పక్కన నోట్స్లో రాస్తూ ఉంటాను. కంప్యూటర్ ఏమీ అక్కర్లేదు, దీనిలో చాలా నోట్స్ ఉంది. పొరపాటున ఎవరన్నా దీన్ని ఎత్తేస్తే, ఎత్తివేత కార్యక్రమం ఉంటుంది కదా, ఎత్తేస్తే మీకు చాలా నోట్స్ దొరుకుద్ది. కానీ ప్రస్తుతానికి ఎత్తొద్దు, అది నాకు చాలా అవసరం. ఇది కొంచెం జాగ్రత్తగా ఉంటాను నేను. ఎనీవే, ఐ జస్ట్ వాంట్ టు ఫోకస్ సర్టన్ థింగ్స్. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అఫ్కోర్స్ అన్ని స్లైడ్స్ పూర్తిగా తెలుగు పెట్టానని గ్యారంటీ లేదు, కానీ తెలుగులోనే మాట్లాడతాను. మీలో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డెఫినెట్గా యూ కెన్ అండర్స్టాండ్. బట్ నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను కాబట్టి, ఒకవేళ తెలుగు డిస్ప్లే కాకపోయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. లెటర్స్ కనపడుతున్నాయా చివరికి? వా, చెప్పింది మీరేనా?
మీరేనా చెప్పింది? ఓకే, మధ్య మధ్యలో మీరు పాట పాడాలి, గుర్తు చివరి దాకా ఉంటారు కదా. థ్యాంక్ యూ. నో యువర్ సెల్ఫ్ అంటే నువ్వెవరివో నువ్వు తెలుసుకో. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఐ షుడ్ నో మై సెల్ఫ్. నేను ఎవరిని, అసలు నేను ఎవరిని, ఈ భూమి మీద నేను ఎలా పుట్టాను, ఎవరు చేశారు నన్ను, ఎందుకు చేశారు, ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్ కదా. మీరు ఎప్పుడన్నా ఏదైనా టైంలో ప్రశాంతంగా ఆలోచించారా? హూ యామ్ ఐ, అసలు నేను ఎవరిని, నేను ఎందుకు పుట్టాను, నేను పుట్టడంలో దేవుని ఉద్దేశం ఏంటి, ఆయన నన్ను ఎందుకు చేశాడు, ఆయన ఉద్దేశం ఏంటి, నేను ఎలా బ్రతకాలి, ఎప్పుడన్నా ఆలోచించారా? ఇది నేను కొన్ని సంవత్సరాల క్రితం ఆలోచించాను. నా విషయం ఏంటో నాకు అర్థమైపోయింది. దేవుడు నన్ను ఎందుకు చేశాడో నాకు అర్థమైపోయింది. నా జీవిత విషయంలో దేవుని ఇష్టం ఏంటో, ఆయన ఏం చేయాలనుకున్నాడో నా ద్వారా అనేది కొన్ని విషయాలు అర్థమైనాయి. అర్థమైన తర్వాత నేను దీనికోసమే బ్రతుకుతాను అని మొదలుపెట్టాను. అలా బ్రతకడం మొదలెట్టిన తర్వాత నేను నా కోసమే కాకుండా, నా కుటుంబం కోసమే కాకుండా వందల వేల కుటుంబాలకి ఉపయోగపడుతున్నాను. నేను చాలా డైరెక్ట్గా చెప్తున్నాను. ఇఫ్ యు నో అబౌట్ హూ యు ఆర్ అని అంటే, నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే ఆటోమేటిక్గా నీ లైఫ్ పర్పస్ ఏంటో కూడా నీకు అర్థం అవుద్ది. మీలో ఎవరికైనా ఇంగ్లీష్ పుస్తకాలు చదివే అలవాటు ఉంటే, ఎవరికైనా ఉందా ఇక్కడ? ఇంగ్లీష్ బుక్స్ ఎవరైనా చదువుతారా? చదివే అవకాశం ఉంటే పొరపాటున, వెనకాల కూడా ఎవరు మాట్లాడలేదేంటి, ఇంగ్లీష్ బుక్స్ ఎవరు చదవరా? శ్రీనివాస్ బాబు ఇంగ్లీష్ బుక్స్ చదవా? ఇంకా ఆయనే చదవడం అంటే నేనేం చెప్తాను. అయ్యగారు మీరు ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతారా? ఓకే. ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు, అది తెలుగులో కూడా వచ్చినట్టుంది, తెలుగు ట్రాన్స్లేషన్ ఉందేమో చెక్ చేయండి. చాలా మంచి పుస్తకం. ప్రపంచవ్యాప్తంగా ఈ క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన పుస్తకాల్లో ఎక్కువ అమ్ముడుపోతున్న పుస్తకం అదే. రిక్ వారెన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఈ పుస్తకం రాశాడు. పర్పస్ డ్రివెన్ లైఫ్ అని అంటారు. అంటే నా తెలుగులో చెప్పాలంటే సంకల్ప సహిత జీవితం, పర్పస్ డ్రివెన్ లైఫ్. అంటే దాని అర్థం ఏంటి, నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, దాని మీద 40 పాఠాలు రాశాడు తను. ప్రపంచవ్యాప్తంగా చదువుతున్నారు. నువ్వెవరివి, భూమి మీద నువ్వు ఎందుకు పుట్టావు, దేవుడు నిన్ను పుట్టించడంలో ఆయన ఉద్దేశం ఏంటి, నీ జీవిత గమ్యం ఏంటి, దాని మీద రాశాడు. మీకు తెలుగు ట్రాన్స్లేషన్ దొరికితే తప్పనిసరిగా చదవండి. పుస్తకాలు చదివితే మనకు చాలా విషయాలు అర్థం అవుతాయి. నో యువర్ సెల్ఫ్ అంటే, ఆ తర్వాత ఈ మాట చూడండి, నో ద సేవియర్. మొదట నువ్వేంటో, నువ్వెవరో తెలుసుకుంటే అర్థమైపోద్ది ఏంటంటే, నాకు ఒక రక్షకుడు కావాలి అని అర్థమైపోద్ది. నేనెవరిని, నా స్థితి ఏంటి అని అర్థమైతే, నా స్థితి నుంచి తప్పించటానికి, నా స్థితి నుంచి రక్షించటానికి ఐ నీడ్ ఏ సేవియర్, నాకు ఒక రక్షకుడు కావాలి అని అర్థమైపోద్ది. అందుకనే ఈ మాటలు స్టార్టింగ్లోనే చూపిస్తున్నాను. నో యువర్ సెల్ఫ్. ఇఫ్ యు నో యువర్ సెల్ఫ్, నీ గురించి నీకు అర్థమైతే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అర్థమైతే ఆ స్థితి నుంచి బయటపడటానికి ఒక హెల్పర్ కావాలి. మనం ఏమంటున్నాం, హీఈస్ ఎ సేవియర్, ఆయన రక్షకుడు అని అంటున్నాం. మళ్ళీ నేను ఈ మాటలు మాట్లాడుతుంటే అందరూ చేసే ప్రసంగాలు మొదలెట్టాడు అని అనుకోకండి. వివరిస్తాను. నేను ప్రసంగాలు చేసి వెళ్ళిపోను. నేను ప్రసంగాల కంటే ఇలా సెమినార్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఒకవేళ శ్రీనివాసు మా ఊరు రావాలి, ప్రసంగం చేయాలని అంటే, ఆ ప్రాంతాల్లో చాలామంది ఉంటారు, వాళ్ళని పిలుచుకోండి, నేను రానక్కర్లేదు అని చెప్పేవాడిని. యవనస్తుల కోసం ప్రత్యేకంగా ఒక సెమినార్ కావాలి అన్నాడు కాబట్టి నేను వచ్చాను, లేకపోతే వచ్చేవాడిని కాదు. ఒక 10,000 మంది, ఒక పెద్ద సభలు, ఆ స్టేజ్ మీద నిలబడి మాట్లాడాలి, నాకు అక్కర్లేదు. మొదటి నుంచి నేను ఆ పని చేయట్లేదు. ఇలా అసలు నంబర్ ఎక్కువ, ఒక రకంగా చెప్పాలంటే ఇంకా తక్కువ ఉన్నారనుకోండి, ఇంకెక్కువసేపు మాట్లాడి బాగా వివరించడానికి నాకు చాలా ఇష్టం. క్రౌడ్ అక్కర్లేదు, కొద్ది మంది ఉన్నంటే మనం అందరం కలిసి చర్చించి నేర్చుకోవడానికి బాగా ఫైన్. నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే నీకు ఒక రక్షకుడు అవసరం అని కూడా అర్థమవుద్ది. మూడో విషయం మీరు గమనించండి, నో ద సాల్వేషన్ అని అంటే, రక్షకుడు ఉన్నాడు, ఆ రక్షకుడిని అంగీకరించడం ద్వారా నేను రక్షింపబడాలి అంటే, సాల్వేషన్ అంటే ఏంటో కూడా తెలియాలి. మొదట నీ గురించి నీకు తెలియాలి, నీ స్థితి నుంచి రక్షించేవాడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన గురించి తెలియాలి, నువ్వు రక్షింపబడటం కూడా నీకు తెలియాలి.
అంటే ఐఎమ్ సేవ్డ్ అని చెప్తారు కొంతమంది. నేను రక్షింపబడ్డాను అంటే నా పాపపు స్థితి నుంచి నేను విమోచించబడ్డాను, ఐఎమ్ సేవ్డ్. ఒకవేళ నేను చనిపోతే ఆయన దగ్గర ఉంటాను అని చెప్పడం. ఇది సింపుల్గా ఈ 3 మాటలు నేను ప్రారంభంలో ప్రస్తావన చేస్తున్నాను. అయితే నో యువర్ సెల్ఫ్ అని అంటున్నాం కదా, దాని గురించి 2-3 మాటలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నువ్వెవరివి అని అనటానికి అసలు నిన్ను ఎవరు చేశారు అనేది అర్థమైతే, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ఆయన చేతి పనివారే అని బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ని నమ్మటానికి ఇదేమీ పురాణ గాథలు కాదు. ఎపిక్ స్టోరీస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే పురాణ గాథలు అని అంటే అవి వాస్తవం కానక్కర్లేదు, కల్పితాలు. అంటే ఒక వ్యక్తి ఊహించి ఒక కథానికలాగా రాస్తాడు, అది పురాణం అని అంటారు. భారతదేశంలో పురాణాలు చాలా ఉన్నాయి, పురాణాలు చదివేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాటికి చారిత్రక ఆధారాలు లేవు. పురాణాలకి చారిత్రక ఆధారాలు లేవు. రాయొచ్చు, కానీ దానికి ఆధారం చూపించడానికి అవకాశాలు లేదు. కానీ బైబిల్లో ఇది చారిత్రాత్మకమైన గ్రంథం. ఇది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దీనిలో 4000 సంవత్సరాల క్రితం లేదా 6000 సంవత్సరాల క్రితం ఏ సంవత్సరం ఏ వ్యక్తి ఏ రాజ్యంలో ఏ వ్యక్తి పరిపాలించాడు, ఏ ప్రజలు ఎలా బ్రతికారు, అవన్నీ ఉన్నాయి ఇందులో. చరిత్ర బైబిల్ని నమ్మటానికి ఒక ఆధారం ఉంది. ఇది చరిత్రతో కూడిన ఆధారంతో కూడిన గ్రంథం. ఇది ఏదో కథలు కాదు, కట్టుకథలు కాదు. ఇందులో 40 మంది రచయితలు ఉన్నారు. 40 మంది కలిసి 66 గ్రంథాలు రాశారు. అఫ్కోర్స్ ఒక గ్రంథం ఎవరు రాశారు అనేది ఇప్పటికీ తెలియలా. ఆ మాట ఎందుకంటున్నానో తెలుసా? బైబిల్ గ్రంథానికి ఉన్న అంత విశ్వసనీయత, ఏ సంవత్సరంలో ఎవరు రాశారో కూడా రాసి ఉంది, ఏ ప్రజల మధ్య ఎవరిని ఉద్దేశించి అది రాశారో కూడా ఉంది, చరిత్ర అంతా ఉంది. ఒక గ్రంథం చరిత్ర అంటే రచయిత ఎవరో తెలియదు, కానీ ఏ సంవత్సరం కాలంలో కూడా ప్రస్తావన ఉంది, కానీ రచయిత గురించి ప్రస్తావన లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక, అది ఎవరు రాశారు అనేది ఇదమిద్దంగా ఇంతవరకు తేల్లా. కానీ తెలుగు ట్రాన్స్లేషన్ అక్కడక్కడ పౌలు రాసినట్టుగానే కనపడుతుంది, పైన రాసేస్తారు హెడ్డింగ్, కానీ అది గ్యారెంటీ కాదు. ఈ 40 మంది రాసిన ఈ చరిత్ర గ్రంథంలో మనిషి గురించి, మనిషి పుట్టుక గురించి, దేవుడు వారిని ఎందుకు చేశాడు, ఎలాంటి స్థితిలోకి వాళ్ళు జారిపోయారు, ఈ విషయాలన్నీ రాసి ఉన్నాయి. దానిలో నుంచి నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఈ సంగతులు మీరు కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి. లెట్ మీ టెల్ యూ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్. జాగ్రత్తగా మీరు గమనించడానికి ట్రై చేయండి. ఒకటి, ఆయన స్వరూపంలో చేయబడిన వ్యక్తివి. ఇట్స్ ఓకే అనుకుంటున్నాను, కనపడుతుంది కదా, ఓకే ఫైన్. నువ్వు ఎవరివి అని అంటే కనపడుతుంది కదా అని చెప్తే ఆయన వైపు చూస్తున్నారు అంటే ఆయన ఓకే అంటే ఇది ఓకేనట్టు లెక్క. అయ్యారు మీరు ఇది చదవగలుగుతున్నారా? అమ్మయ్యా ఎంత సహాయకరంగా ఉన్నావయ్యా, థ్యాంక్ యూ ఫైన్. తలుపేస్తే వెనకాల ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమేమో. ఎనివే ట్రై చేయండి. ఒకటి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీరు గమనించండి, నన్ను ఎవరు చేశారు అని అంటే మీరు సహజంగా గుర్తొచ్చేది ఏంటంటే మా అమ్మ నాన్న గుర్తొస్తారు. కానీ ఒక మాట మీరు గమనించండి, నేను బలవంతంగా కామర్స్ చదివా. చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే విపరీతమైన పిచ్చి నాకు. అయితే మా అక్క సైన్స్ చదివింది, మా అన్న సైన్స్ చదివాడు, నేను కూడా సైన్స్ అంటే ఎట్లా వేరే సబ్జెక్టులోకి నన్ను తోశారు. అప్పట్లో ఇంటర్మీడియట్ చదివినప్పుడు సిఈసి గ్రూప్ తీసుకున్నాం. ఉందా ఇప్పుడు కూడా సిఈసి గ్రూపు? అమ్మయ్య మంచోడు, ఫైన్. సిఈసి గ్రూప్ చదివితే అప్పట్లో నాకున్న ఆసక్తి వదులు దాన్ని అనుసరించి ఉస్మానియా క్యాంపస్, హైదరాబాద్లో యూనివర్సిటీ క్యాంపస్లో చాలా పెద్ద లైబ్రరీ ఉండేది, చాలా పెద్ద లైబ్రరీ. అది కొంచెం ఎత్తైన కొండ, మరీ అంత హైట్ ఏం కాదు, కానీ కొండ కింద తొలిచి అండర్ గ్రౌండ్ కూడా పెట్టారు. హైదరాబాద్ ఆ యూనివర్సిటీకి వెళ్తే సెంట్రల్ లైబ్రరీ అని అంటారు. ఆ కిందకి వెళ్ళి బుక్స్ తీసుకొని చదివేవాడిని. పై ఫ్లోర్లో న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ అన్నీ ఉండేవి. మ్యాగజైన్స్ దగ్గరికి వెళ్తే సైన్స్ మ్యాగజైన్స్ చూసేవాడిని.
దానిలో ఒక ఆర్టికల్ నేను చదివా. ఆ ఆర్టికల్ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆయన స్వరూపంలో చేయబడిన వ్యక్తివి అని ఉంది కదా. ఇది ఏదో సరదాగా రాసింది కాదు, ఇది నిజం. సైన్స్ ఆర్టికల్ చదువుతుంటే ఒక రైటర్ రాశాడు. ఏమని రాశాడంటే, ఈ భూమి మీద ఒక తల్లి గర్భంలో ఫలదీకరణం చెందిన పిండం అండంగా అయినప్పుడు ఏ సైజులో మొదలవుద్దో రాశాడు. మీకు అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? తల్లి గర్భంలో అండంగా మనం మొదలైనప్పుడు ఆ అండం పిండంగా తయారైన తర్వాత ఫీటస్ అని అంటారు ఇంగ్లీష్లో. మనం పిండంగా తయారైన మొదటి క్షణం సైజు ఎంత ఉంటుందో అతను ప్రస్తావన చేశాడు. ఏమని రాశాడు అని అంటే, ఒక తెల్లని కాగితం తీసుకొని పెన్సిల్ సూదిగా చెక్కి ఆ పెన్సిల్ ముక్కుని తెల్లని కాగితం మీద ఇలా పెట్టారనుకోండి, ఎంత పెద్ద మచ్చ పడుతుంది. చాలా చిన్నగా పడుతుంది ఎంత చుక్క. ఆ తెల్లటి కాగితం మీద పెన్సిల్ సూదిగా చెక్కి అలా టచ్ చేస్తే ఇంత చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైన నలకలాగా ఒక చుక్క పడుద్ది. అంతకంటే సూక్ష్మాతి సూక్ష్మంగా మనం తల్లి గర్భంలో మొదలవుతామంట. అతను ఏం రాస్తాడో తెలుసా? ఆ అండం వారం వారం పెరిగి 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 అవయవాలు పొందిక వచ్చి పుట్టిన తర్వాత అలా బయటికి 9 మాసాలు గర్భంలో ఉండి బయటికి రావటం, ఆ ప్రక్రియ అంతటినీ ఆ రైటర్ ఏం రాశాడనంటే, ఈ పిండంగా ఉన్న ఈ చిన్న నలక లాంటి నలకలో తల్లిదండ్రుల పోలిక, అత్తమామల పోలిక, కలరు, ఇవన్నీ ఎవరు తయారు చేశారండి? సైన్స్కి ఇప్పటికీ అర్థం కాలేదని రాశాడు. అది కేవలం దేవుడికే తెలుసు అని రాశాడు. ఆ ఆర్టికల్ నేను చదివాను. మీకు ఒక సరదాగా ఒక మాట చెప్పనా? నాకు ముందు కూతురు అని చెప్పాను కదా, డెలివరీకి నా వైఫ్ హాస్పిటల్కి వెళ్ళింది. నేను అక్కడే ఉన్నాను కొద్దిసేపు. లేబర్ పెయిన్స్ అని అంటారు కదా, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ప్రసవం జరుగుతుంది. ఆ ప్రసవం జరిగే టైంకి నేను లేను. అప్పుడు దాకా కూర్చున్నాను. ఈరోజు అవ్వదులే అని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన ఒక 2 గంటలకి ఫోన్ వచ్చింది. డెలివరీ అయిపోయింది, నీకు పాప అని అన్నారు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారు. ఈ లోపల ఒక చిన్న సంభాషణ జరిగింది అక్కడ. అంటే బేబీని క్లీన్ చేసి నా వైఫ్ ఉన్న రూమ్లోకి తీసుకొచ్చి ఊయాల్లో నర్సు పడుకోబెట్టినప్పుడు, సాధారణంగా ప్రసవం అప్పుడు పక్కన ఎవరుంటారు చెప్పండి. ఇప్పుడు నా భార్య ప్రసవం జరిగిందంటే వాళ్ళ అమ్మ ఉంటుంది, తల్లులే ఉంటారు కదా సహజంగా. ఆ మాట చెప్పరేంటి? మా అత్తగారు ఉంది పక్కన. బేబీని చూసిందంట, ఇలా పోలిక చూసింది అందంట, శబ్దం అందంట అని ఒక డైలాగ్ వేసేసిందంట. సురేష్ ముక్కు వచ్చిందే అని అందంట. అది నాకెందుకు చెప్పడం ఆ డైలాగు? నాకు కూడా న్యూస్ వచ్చేసింది. సురేష్ ముక్కుని ఎవరు చేశారు అని అన్నా నేను. సురేష్ ముక్కు వచ్చిందే అని అంటే ఈ ముక్కుని చేసింది ఎవరండి? ఆయనే కదా. అవయవాల పొందికని ఇలా కావాలని నువ్వు నేను అనుకుంటే కుదరదు కదా. పుట్టిన తర్వాత ఎవరి పోలికలో ఉన్నారని చూస్తారు, ఎవరు రంగు వచ్చారు అని చూస్తారు. మామలాగా పుట్టాడు, అమ్మమ్మలాగా, తాతలాగా, అచ్చం వాళ్ళ నాన్నలాగానే అంటారు. ఎవరికి సాధ్యం చెప్పండి ఇలా? అది దేవుని సృష్టి, దేవుని చేతి పని. అందువల్ల నేను ఏమంటున్నానంటే, సరదాగా ఉంటుంది, కొన్ని విషయాలు అర్థం చేసుకోండి, తర్వాత విషయాలు మాట్లాడతాను. ఆయన స్వరూపంలో చేయబడిన వ్యక్తివి అని అంటే, స్వరూపం అంటే ఏంటో తెలుసా? స్వరూపం అంటే ఏంటో తెలుసా? తెలుగు ట్రాన్స్లేషన్ ట్రబుల్ ఇదే. స్వరూపం అని అంటే ఆకారం అని వస్తుంది. నువ్వు నేను ఆయన ఆకారంలో ఉన్నావా? మనం దేవుడికి ఒక ఆకారం ఉంటుందా? ఆకారం ఉంటే దేవుడు కాదు. దేవుడికి ఒక ఫిక్స్డ్ ఆకారం ఏం లేదు. ఆయన ఆత్మస్వరూపి. ఆ స్వరూపం లేదు, ఇలా శారీరకమైన స్వరూపం ఆయనకి లేదు. మరి ఆయన స్వరూపంలో చేయబడిన వాడివి నువ్వు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన స్వభావం గుణ లక్షణాల్లో చేయబడిన వాడివి నువ్వు అని అర్థం. ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనాల్లో ఇది ఉంటుంది. నేను దాని గురించి ఏం మాట్లాడట్లేదు, ఊరికే గుర్తు చేస్తున్నాను రిఫరెన్స్, మీరు తర్వాత చూడండి. అయితే తెలుగు ట్రాన్స్లేషన్ ఇలాగే ఉంటుంది. ఆయన స్వరూపమందు
నరుని సృజించెను అని ఉంటుంది. అక్కడ తెలుగు ట్రాన్స్లేషన్ ఆ మాట ఉండకూడదు, ట్రాన్స్లేషన్ తప్పది. ఆయన స్వభావంలో గుణలక్షణాల్లో నరుని చేశాడు అని అనాలి. ఆయన స్వభావం ఏంటి? ఆయన ప్రేమామయుడు. ఆయన స్వభావం ఏంటి? ఆయన పవిత్రుడు. ఆయన స్వభావం ఏంటి? ఆయన న్యాయవంతుడు. ఆయన స్వభావం ఏంటి? ఆయన నీతిమంతుడు. ఆయన స్వభావం అది, గుణలక్షణాలు అవి. ఈ మాటలు మీరు గమనించండి, స్వభావం, గుణలక్షణాలు. మనిషిని మొట్టమొదటిసారి ఆదామును చేసినప్పుడు ఈ మాటలు మీరు గమనించండి. మొట్టమొదటిసారి ఆదామును చేసినప్పుడు దేవుడు తన స్వభావంలో, తన గుణలక్షణాల్లో ఆదాముని అవని చేశాడు. ఆ తర్వాత దేవుని నుంచి వేరైపోయారు కాబట్టి వీళ్ళ స్వభావంలో తేడా వచ్చింది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. కానీ మనిషిని చేసింది మొదట దేవుని యొక్క స్వభావం, గుణలక్షణాలు. అదే స్వభావం, గుణలక్షణాలు దేవుడు మనలో కూడా ఉంచాడు. కానీ వాటిని ఎక్సర్సైజ్ చేయటం ఎప్పుడు సాధ్యమో ఆ మాటలు నేను మీకు చెప్తాను. ఏమండి? తర్వాత రెండవ మాట మీరు చూడండి, నువ్వు సాటి లేని వ్యక్తివి. సాటి లేని వ్యక్తి అంటే ఎవరో అర్థం ఏంటో తెలుసా? నాన్న నీ పేరేంటి? కావ్య. ఏంటి ఆ పిల్ల పేరే అడుగుతున్నాడు అని అనుకుంటే నేనేం చేయలేను. బాబు నీ పేరేంటి? ప్రేమ్. ఓకే, అందరి పేర్లు మీరు ఎవరికి వాళ్ళే చూసుకోండి. కావ్య పేరు చెప్పింది కదా. నేను ఒక మాట చెప్పనా, కావ్య లాంటి అమ్మాయి ఈ భూమి మీద మరో అమ్మాయి లేదు. అంటే పోలికలు ఉంటాయి కదండి, వాళ్ళ అమ్మ పోలిక, వాళ్ళ నాన్న పోలిక ఏదో ఉంటుంది కదా. అలా ఎవరు లేరు అని అనడానికి ఒక ఆధారం చెప్పనానే మీకు. మనలాంటి వ్యక్తులు ఈ భూమి మీద ఎవరూ లేరు. దానికి ఆధారం ఏంటో తెలుసా? అయ్యా నీలాంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా ఈ భూమి మీద? మాకేం తెలుసు, వేరే దేశంలో ఉన్నారేమో అని అనుకోవచ్చు. ఉండరు, ఉండటానికి ఛాన్స్ లేదు. దానికి ఒక రుజువు చూపిస్తా మీకు. ప్రేమ్ గారు, మీకు పొరపాటున బొటన వేలు ఉందా? చూడండి, బొటన వేలు చూడండి ఒకసారి. చూడండి సార్, ఉందా? ఇప్పుడు చూసుకోండి, అందరికీ బొటన వేలు ఉందా? దాని మీద ఏం కనపడుతున్నాయి మీకు? రంగా గీతలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ పాయింట్ చెప్తాను, ఇది సైన్స్ కూడా ప్రూవ్ చేసింది. మీ బొటన వేల మీద ఉన్న గీతలు ఈ ప్రపంచంలో ఆదాము దగ్గర నుంచి ఇప్పుడు వరకు పుట్టిన వాళ్ళు ఎవరికి ఈ గీతలు లేవు. ఇది తెలుసా మీకు? ఇది సైన్స్ ప్రూవ్ చేసింది, సైన్స్ రుజువు చేసింది ఇది నిజమే అని. అందుకనే థంబ్ ఇంప్రెషన్ అంటారు తెలుసా? వేలి ముద్రకి ఉన్న గొప్ప ప్రాముఖ్యత ఈ భూమి మీద అంత గొప్పది. ఎందుకంటే నీకున్న ఈ గీతలు ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళు, భవిష్యత్తులో పుట్టబోయే వాళ్ళు ఎవరికి ఉండే ఛాన్స్ లేదు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎవరికి ఛాన్స్ లేదు. సో ఇప్పుడు అడుగుతాను, ప్రేమ్ నువ్వు యునిక్, నమ్ముతావా? నీకున్న గీతలు ఎవరికి లేవు. దేవుడు నిన్ను ప్రత్యేకంగా చేశాడు. ఇది నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఒక 50 మంది ఉండొచ్చు బహుశా. మీరు గమనించండి, మీరు ఎవరైనా సరే, మీలాంటి వ్యక్తులు ఈ భూమి మీద ఇంకొకరు ఎవరు లేరు, మీరే. అందుకని సాటి లేని అనే మాట వాడుతున్నాను నేను. దీన్ని ఇంగ్లీష్లో యు ఆర్ యునీక్ అని అంటారు. యునీక్ పర్సన్, సాటి లేని వ్యక్తివి. నీలాంటి వ్యక్తి ఈ భూమి మీద ఇంకెవరు లేరు. ఇప్పుడు ఆలోచించండి, నన్ను ఒక్కడిని ఇలా ప్రత్యేకంగా దేవుడు ఎందుకు చేశాడు? ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? ఇప్పుడు ఆలోచించండి. కావ్య కదా అమ్మాయ, త్వరగా మర్చిపోతాను నేను. కావ్య లాంటి వ్యక్తి, ఇప్పుడు నువ్వు ఇంటికెళ్ళి చెప్పు అమ్మకి నాన్నకి, నాలాంటి వ్యక్తి ఈ భూమి మీద ఎవరు లేరు, దేవుడు నన్ను ప్రత్యేకంగా చేశాడు. ఎందుకంటే ఏంటి సోది చెప్తావు అని అంటే, అప్పుడు చెప్పు, ఈ గీతలు ఉన్నాయే ఇంకెవరికి లేవు, నీకేం ఉన్నాయి. ఇది నమ్ముతున్నారా మీరు? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, మీరు చాలా ప్రత్యేకమైన వాళ్ళు. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా చేశాడు. మీలాంటి వ్యక్తుల్ని ఇంకెవరిని సృష్టించలేదు. ఈ మాటలు చెప్పేటప్పుడు ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. బయట ఆ బ్లూ కలర్ చైర్స్ ఒక 20 10 ఎన్నో ఉండాలి, బహుశా ఒక 25 ఉంటాయేమో. అవి ట్రాన్స్పోర్టేషన్లో వచ్చేటప్పుడు పొరపాటున కింద పడి ఒక చైర్ ఇరిగిపోయింది అనుకోండి,
ఆ సప్లై చేసినోడు ఏమనుకుంటాడు, మిగతా ఇంకా ఉన్నాయి కదా అని అనుకుంటాడు. మీరు లాస్ అయితే దేవుడికి లాసే. ఎందుకంటే మిమ్మల్ని ఒక్కడనే చేశాడు. అలాగా మీలాంటి వాళ్ళని ఇంకొకరిని చేయలా. అంటే దేవుడికి మీరు ప్రత్యేకం. ఇది గుర్తుపెట్టుకోవడం కోసమే నేను ఈ మాటలు చెప్తున్నాను. ఇది నాకు అర్థమైంది. నేను ప్రత్యేకం అనేది నాకు అర్థమైపోయింది కొన్ని సంవత్సరాల క్రితం. అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను. నన్నుగానే చేసి నాకులాగా ఈ భూమి మీద ఎవరిని చేయలేదు అని అంటే ఆయన దృష్టిలో నేను ఇంత ప్రాముఖ్యం ఎందుకు చేశాడు, అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను. MBA చేయాలనుకున్నాను, ఒక కంపెనీకి మేనేజర్ని అవ్వాలనుకున్నాను, ఇంకేదేదో చేయాలనుకున్నాను. అవన్నీ పక్కన పెట్టేసి అప్పుడు ఏం ఆలోచించానంటే, ప్రభా నువ్వు నన్ను ఎందుకు చేసావు, నీ ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశం కోసం నేను బ్రతుకుతాను అని మొదలుపెట్టాను పని. దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో చేసి మిమ్మల్ని ఒక చోట ఉంచి ఒక పని అప్పగిస్తే దాని కొరకు నమ్మకంగా బ్రతకటం అనేది యవనస్తులుగా మొదలు పెట్టాలి. ఇది ఆలోచించాలి. నేను ఇలాంటి విషయాలు అందుకే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు చాలా ఇష్టం. ప్రసంగాలు చాలా వినొచ్చు, కానీ ఈ వివరణ రాకపోవచ్చు. ఇది మీరు ఆలోచించండి బాగా. ఈ 1 గంటే కాదు, ఈ రోజంతా ఆలోచించండి. నేను స్పెషల్. ఈ భూమి మీద ఈ ప్రాంతంలో నాలాంటి వ్యక్తులు ఎవరు లేరు. ఎందుకు ఉన్నాను నేను, ఎందుకు నన్ను ఇలా చేశాడు దేవుడు, అది ఆలోచించండి. ఫైన్. ఇంకొక మాట మీకు చూపిస్తున్నాను. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి, నువ్వు ఒక సాటి లేని వ్యక్తివి, నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. ఫైన్, అర్థమైపోయింది. నువ్వెవరో నీకు అర్థమైంది. నో యువర్ సెల్ఫ్. నువ్వెవరో నీకు అర్థమైపోయింది. నేను ఎవరిని నాకు అర్థమైనట్టుగానే. అయితే విషయం ఏంటంటే ఒక సమస్య ఉంది. నిజమే, నువ్వు చాలా స్పెషల్. యు ఆర్ సో స్పెషల్ ఇన్ గాడ్స్ సైట్. దేవుని దృష్టిలో నువ్వు ఒక ప్రత్యేకమైన యవనస్తుడివి, యవనస్తురాలు, ఎవరైనా సరే నువ్వు ఒక ప్రత్యేకం. కానీ దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం. ఒక సమస్య ఉంది. ఇటు చూడండి, గమనించండి. ఎవరైనా పిల్లలతో వస్తే కొంచెం వెనకాల కూర్చొని మేనేజ్ చేయండి. మిగతా వాళ్ళు అటు ఇటు మైండ్ డైవర్ట్ కాకుండా కొంచెం జనాలకి సహాయంగా ఉండండి, డిస్టర్బ్ కాకుండా. విలువైన మాటలు మీకు గుర్తు చేస్తున్నాను. దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం. ప్రేమ్ నిజమే స్పెషల్, కానీ హీ హ్యాస్ సమ్ ప్రాబ్లం. ఇది బైబిల్ చెప్తుంది, నేను చెప్పేది కాదు. నాకు అర్థమైంది. నాకు ఒక సమస్య ఉంది. దేవుడే నన్ను చేశాడు నా తల్లి గర్భంలో. నేను దీని గురించి వివరించాలంటే చాలా వివరిస్తా, చాలా స్టడీ చేశాను దాని మీద. అసలు మనం పుట్టించిన విధానం దావీదు ఒక చోట ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీకు టైం ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అది చదవండి. 139వ దావీదు కీర్తనలో కొన్ని మాటలు అంటాడు దావీదు. ఏమంటాడంటే, నేను రహస్యమందు పుట్టిన నాడు అని అంటాడు. 15వ వచనం, 16వ వచనం, 13, 14, 15, 16 ఆ వచనాలన్నీ మీరు తర్వాత చదవండి. ఈ భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు అని అంటాడు. అంటే పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అని అంటాడు. ఆ పిండంలో నుంచి ఇలా తయారవుతున్నప్పుడు నువ్వు నన్ను చూసావు, ఇలా తయారైందంతా నీ ద్వారానే అని అంటాడు. దావీదుకి అర్థమైంది ఈ మాటలు. అయితే నిజమే, నేను ఊరికే పేరు అడిగాను కాబట్టి తన పేరు ఎత్తుతున్నాను. మీ పేరు మీరు ప్రస్తావించుకోండి. ప్రేమ దేవుణ్ణి ప్రత్యేకమైన సృష్టి, మీరందరూ కూడా దేవుని ప్రత్యేకమైన సృష్టి. కానీ ఒక సమస్య ఉంది. సమస్య ఏంటంటే ఈ మాటలు చూడండి. కొన్నిసార్లు నిన్ను నువ్వు చూసుకుంటే ఏంటో మురికిగా అనిపిస్తుంది. మురికి అని అంటే బురద అనేది కాదు, లోపల ఏదో చెడుతనం గమనిస్తూ ఉంటాయి. ఏంటి, కొంచెం చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి ఏంటి, చెడుతనం అనిపిస్తూ ఉంది ఏంటి. కొన్నిసార్లు నాకే ఇదేం బ్రతుకు, ఎట్లా బ్రతుకుతున్నాను ఏంటి, ఎట్లా ప్రవర్తిస్తున్నానేంటి అని అనుకుంటారు కొన్ని సందర్భాల్లో. కొంతమంది ఏమనుకుంటారు, ఈ బతుకొద్దు చచ్చిపోదాం అని అనుకుంటారు కొంతమంది. నన్ను ఎవరు ఆదరించట్లేదు, నన్ను ఎవరు మెచ్చుకోవట్లేదు, నాకెవరు సహాయం చేయట్లేదు, అందరూ నన్ను దూరం పెడుతున్నారు, ఎందుకు ఈ బ్రతుకు అని కొంతమంది ఆలోచిస్తారు. కొంతమంది ఇంటర్మీడియట్ డిగ్రీ చదవలేక ఒత్తిడి ఎక్కువైపోయి సూసైడ్లు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్య. యవనస్తులు ఎక్కడ పడితే అక్కడ ఈ వార్తలు కనపడతా ఉన్నాయి. ఒత్తిడి ఏంటి, అసలు ఈ ప్రెషర్ ఏంటి అని అనుకుంటారు. దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం. మురికిగా ఉన్నాం. ఈ మాటలు కూడా చూడండి, మురికి ఉంది లోపల. నేను ఈ పదాలు కావాలనే వాడాను.
తెలుగులో వాడాను, తేలిగ్గా వెళ్తుందని. లోపల చెడు తత్వం ఒకటి ఉంది. నువ్వు గొప్పవాడివే, దేవుడు నిన్ను చేశాడు, కానీ ఒక చెడుతనం ఉంది లోపల. ఈ మాట మీరు గమనించండి. తర్వాత ఆయన స్వరూపాన్ని పోలికను పాడు చేశాం కాబట్టి, అంటే ఆదాముని దేవుడే చేశాడు, కానీ ఆ గుణ లక్షణాలని ఆయన స్వభావాన్ని పాడు చేసుకున్నాడు. దేవుడు చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవర్తించి దేవునికి దూరం అయిపోయాడు. అలాంటి దేవునికి దూరంగా బ్రతుకుతున్న బ్రతుకులు మనవి. నిజంగా దేవుడే చేశాడు మనల్ని, ఇది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనలాంటి వ్యక్తి భూమి మీద ఎవరు లేరు, మనం ప్రత్యేకమైన వ్యక్తిమే. కానీ దేవునికి దూరంగా బ్రతుకుతున్న దానికి కారణం ఏంటంటే మన హృదయంలో చెడుతనం ఉంది. ఇది అర్థం చేసుకోవాలి. దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. యు ఆర్ యునిక్ పర్సన్, బట్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి, భూమి మీద నీలాంటి వాళ్ళు ఎవరు లేరు, కానీ ఏదో సమస్య నిన్ను పట్టి పీడిస్తుంది. ఇది బైబిల్ చెప్తున్న మాటే. నేను ఊరికే రెఫరెన్స్లు చెప్పి అది తేండి ఇది తేండి అని ప్రసంగం చేయనని ముందే చెప్పాను. నేను విషయాలు వివరంగా మీరు అర్థమైతే చాలు మీకు. ఫైన్, రైట్. అయితే ఈ సమస్యకి, ఈ మురికికి, ఈ చెడుతనానికి కారణం ఏంటి? ఏంటి రీజన్? నేను మూడవ విషయంలోకి వస్తున్నాను. ఒకటి, నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తి, బట్ ఏదో సమస్య ఉంది. ఆ సమస్యకి కారణం ఏంటి? ఆ కారణాన్ని కొంచెం జాగ్రత్తగా క్లుప్తంగా వివరించడానికి నేను ట్రై చేస్తాను. ఈ మాటలు చూడండి. ఆయనకి వ్యతిరేకంగా నువ్వు పాపం చేసావు. మళ్ళీ పాపం అంటే ఊరికే ప్రసంగాల్లో పాపం పాపం నువ్వు పాపి ఒప్పుకో అంటూ ఉంటారు కదా. ఏంటి అసలు ఈ పాపం? నాకు అర్థం కాదు. ఏమండి, పాపం అంటే ఏంటో తెలుసా? మళ్ళీ ఆ వచనంకి వెళ్ళిపోతారు. నిజమే, నేనేం కాదన్నాం. అంటే బాలిక మంచి బాలిక, బాలుడు మంచి బాలుడు అన్నట్టుగా వాక్యం చదువుతున్నారు కాబట్టి మీరు చెప్పేస్తున్నారు. నేను దానికి ఏమో అంటలేదు. ఆజ్ఞని అతిక్రమిస్తే అది పాపం అని అంటారు. అంటే ఏంటి అని కొంతమంది, ఒకవేళ మన హిందూ ఫ్రెండ్స్ ఉన్నారనుకో, అదేదో మీ బైబిల్లో ఉంది కాబట్టి నువ్వు చెప్తున్నావు, ఏంటి అసలు పాపం అంటే ఏంటి అని అన్నారనుకో, అప్పుడు ఏం చెప్తారు? నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు చాలా వచ్చినాయి. ఒక స్నేహితుడు వచ్చాడు, నాకు ఆ రోజు లంచ్ లేదు, ఎందుకంటే అది గుడ్ ఫ్రైడే సెలవు కాబట్టి మెస్ లేదు. పైగా గుడ్ ఫ్రైడేలు ఎప్పుడు దాకా జరుగుతాయి సంఘాలు? 3 దాకా జరుగుతాయి. ఏమండి కదా, మీకు జరుగుతాయా అట్లా? సర్లేండి, అది వేరే సంగతి. నేను వెళ్తున్న హైదరాబాద్లో ఆ సంఘం 3 దాకా జరిగింది. 4 గంటలకి నేను హాస్టల్కి వస్తే అక్కడ ఫుడ్ ఎవరు పెడతారండి? ఫుడ్ లేదు, అలా పండుకొని ఉన్నా రిలాక్స్డ్గా. తలుపు చప్పుడైంది. తలుపు చప్పుడైతే ఈ టైంలో ఎవరు వస్తారు? సెలవు కదా, ఎవరు లేరు కదా అనుకున్నా. తలుపు తీగానే నాకంటే హైట్ ఉన్నాడు ఒకడు, బలిష్టంగా ఉన్నాడు. వాడి నుదుటి మీద ఇంత రూపాయి బిళ్ళ అంత ఎర్రటి బొట్టు ఉంది. అండ్ నా క్లాస్మేటే వాడు. అది లోకల్ వాడు, నేనేమో హాస్టల్లో ఉంటున్నాను, వాడేమో సిటీ వాడు. వాడు ఎప్పుడూ నా దగ్గరికి రాలా. హలో అంటే హలో ఎప్పుడన్నా, కానీ పని కట్టుకుని రూమ్కి రావటం ఏంటి నాకు అర్థం కాల. ఈడొచ్చాడేంటి అనుకున్నాం. ఆ రోజుల్లో నేను ఏదైనా ఫ్రీగా మాట్లాడేస్తా ఆశపడ్డా, కానీ ఇలా రికార్డ్ చేసేస్తున్నారు, లైవ్ ఇచ్చేస్తున్నారు అంటే నేను ఎక్కడ ఫ్రీగా మాట్లాడను. ఆ రకంగా వీళ్ళు పని కట్టుకుని నాకు చేతులు కాళ్ళు కట్టేసినట్టు అయిపోయింది. సర్లేండి, ఏం చేద్దాం. విషయం ఏంటంటే, మీకు ఒక పార్టీ, స్టూడెంట్ పార్టీ ఒకటి ఉంది, ఏబీవీపీ అని తెలుసా మీకు? అఖిల భారత విద్యార్థి పరిషత్. మా హైదరాబాద్లో, అంటే నేను అక్కడ చదువుకున్నాను కాబట్టి అక్కడ విషయాలు, క్యాంపస్లో వీళ్ళ ప్రభావం ఎక్కువ. చాలామంది బొట్లు పెట్టుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు, బాయ్స్ అయినా సరే. మేము వాళ్ళకి ముద్దుగా బొట్ల సంఘం అని పేరు పెట్టుకున్నాం. ఈ బొట్ల సంఘం వాడు వచ్చాడేంటి నా రూమ్కి అనుకున్నా నేను. ఊరికే సరదాగా అర్థం అవడం కోసం చెప్తున్నాను నేను. ఏంట్రా అన్నా, నీతో మాట్లాడాలి భయ్ అని అన్నాడు. రా లోపలికి రా అన్నా. కూర్చున్నాడు ఎదురుగా. నిన్న ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు నాకు చెప్పాలి అని అన్నాడు. ఇదేంట్రా, ఎప్పుడు రాలేదు, ఎప్పుడు మాట్లాడలేదు, రూమ్కి వచ్చి ప్రశ్న అడగాలంటున్నాడు అనుకున్నాను నేను. అడుగు అన్నా. ఏం అడిగాడో తెలుసా? మీ క్రీస్తుని చంపేస్తే మీరు గుడ్ ఫ్రైడే అంటున్నారేంటి అని అన్నాడు. మీ క్రీస్తుని చంపేస్తే మీరు నిరసన తెలియజేయాలి కదా, నల్ల బ్యాడ్జ్, నల్ల రిబ్బన్ కట్టుకొని రోడ్డు మీద తిరగాలి కదా, తెల్ల బట్టలు వేసుకుని వెళ్తున్నారేంటి చర్చికి? గుడ్ ఫ్రైడే రోజున చాలామంది తెల్ల చీరలు కట్టుకుని వెళ్తూ ఉంటారు. నువ్వు చూడకపోయినా పర్లేదులే, అది వేరే సంగతి.
వైట్ డ్రెస్ ఎక్కువ ఉంటుంది. ఏంటండి, బ్లాక్ డ్రెస్ వేసుకోవాలి కదా, బ్లాక్ రిబ్బన్ కట్టాలి కదా, మీరు నిరసన తెలియజేయాలి కదా. మీ క్రీస్తుని చంపేస్తే, అంటే వాడికి చరిత్ర తెలుసు. క్రీస్తు అనే వ్యక్తి ఈ భూమి మీద చారిత్రాత్మక, ఇప్పటికీ దేవుడు లేడు అన్నవాళ్ళు కూడా ఆయన మహాప్రవక్త అంటారు, ఎందుకంటే చరిత్రలో ఉన్నాడు కాబట్టి, చరిత్ర చెప్తుంది కాబట్టి ఆయన ఉన్నాడు ఈ భూమి మీద అని. మీ క్రీస్తు, మళ్ళీ చెప్తున్నాను, మీ క్రీస్తుని చంపేస్తే మీరు గుడ్ ఫ్రైడే అంటున్నారేంటి ప్రశ్న. నేను దానికి జవాబు చెప్పాను. విషయం ఏంటంటే, ఆయనకు వ్యతిరేకంగా మనం పాపం చేసాం. పాపం అంటే ఏంటి అని అంటే, మళ్ళీ సింపుల్గా పాపం అనకండి. సింపుల్గా ఒక మాట చెప్తాను. దేవుని నుంచి మనిషిని వేరు చేసేది ఏదో దాన్ని పాపం అని బైబిల్ చెప్తుంది. అంటే ఎలియనేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఎలియనేషన్ అని అంటే తెలుగులో వేరు చేయబడటం. దేవుని నుంచి ఆదాముని వేరు చేసిన స్థితిని, అంటే దేవునికి మనం వేరుగా ఉంటున్న స్థితి ఉంది చూసారా, స్టేట్ అంటారు ఇంగ్లీష్లో. వేరుగా ఉండే స్థితి అది. ఎవరైనా తల్లిదండ్రులకి వేరుగా మాటలు లేకుండా పోట్లాడుకొని బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ మానసిక స్థితిని ఏమంటారు తెలుసా? ఆ స్టేట్ అంటారు, మెంటల్ స్టేట్ అని అంటారు. వ్యక్తి, మానవుడు దేవుడి నుంచి దూరం అయిన స్థితిని బైబిల్ ఏమంటుందంటే దట్ ఈస్ కాల్డ్ సిన్ అంటారు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, ఈ పాపాన్ని చేసింది ఎవరు? నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పిన తర్వాత పాపాన్ని చేసింది ఎవరు అని అంటే, ఓ అబ్బాయి నీ ప్రశ్న తప్పు రా అబ్బాయి అనాలి. అలా తప్పు అని అనకుండా మీరు ఆలోచిస్తున్నారు అనుకోండి, ఇంకా మీకు అర్థం కాలేదని అర్థం. హూ మేడ్ సిన్ అని అన్నారు అనుకోండి ఎవరన్నా, అది రాంగ్ క్వశ్చన్. అది హూ మేడ్ సిన్ ఒకళ్ళు తయారు చేసేది కాదు, అది నా స్థితి. అది పాపం ఒక పదార్థం కాదు, ఇంకోటి కాదు. దేవుడి నుంచి వేరైపోయిన స్థితిని పాపం అని అంటారు. ఆ సబ్జెక్టు ఎప్పుడన్నా మీరు ఇలా సెమినార్లు పెట్టుకున్నారనుకోండి, వాట్ ఈస్ సిన్ అనేది ఇంకొక గంట నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బైబిల్ ఆధారంగా తీసుకొని. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ నేను ఎంచుకోవట్లేదు, సింపుల్గా ఈ మాట చెప్పేస్తున్నాను. పాపం, ఆయనకి వ్యతిరేకంగా నువ్వు పాపం చేసావు. పాపం అంటే ఆయనకి వ్యతిరేక అయిపోయావు, దూరం అయిపోయావు. దూరపరచబడిన స్థితిని పాపం అని బైబిల్ అంటుంది. ఆదాము దూరం అయిపోయాడు. ఒక మాట సింపుల్గా గుర్తు చేస్తాను, ఏమనుకోకండి. ఆదాముకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఏదో ఆజ్ఞ అతిక్రమమే పాపం అని ఎవరో ఒకళ్ళు అన్నారు. ఎవరు? నువ్వేనా అన్నది? సరే, మీరు అందరూ కలిసి కూడబలుకుని అన్నారా ఏంటి? సరే, ఓకే. ఆదాముకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చాడు చెప్పండి? ఏం ఆజ్ఞ ఇచ్చాడు? చెప్పేయండి. ప్రేమ్, నువ్వు చెప్పవా? ఆదాము సంగతి తెలుసా నీకు? సరే, ఈ పండు తినొద్దు అన్నాడు. పండు తింటే ఏమవుతుంది అని చెప్పాడు? ఏమవుద్దని చెప్పాడు? నువ్వు చస్తావు అన్నాడు. ఈ పండు కనుక తింటే నువ్వు చస్తావు, అందువల్ల ఈ పండు తినొద్దు, మిగతా తినొచ్చు అని అన్నాడు. మరి తిన్నారా వీళ్ళిద్దరూ? తిన్నారా లేదా? మరి గిలగిలగిల కొట్టుకొని కింద పడిపోయి చచ్చిపోయారా? మీరే అంటున్నారు కదా, పండు తింటే చస్తాం అని దేవుడు చెప్పాడు కదా. అయ్యా, నేను ఇంకేదో కొత్త బోధ చేస్తున్నాను అనుకుంటున్నావేమో, భయపడొద్దు, విషయాలు నేను చెప్తా. ఒక రకంగా చూస్తున్నాడు ఆయన అక్కడి నుంచి. విషయం ఏంటంటే, వాళ్ళు ఏం గిలగిల కొట్టుకొని కింద పడి చచ్చిపోవాలా? ఏం జరిగింది? పండు తిన్నప్పుడు ఏం జరిగింది? భయం మొదలైంది. అంతకుముందు భయం ఉందా దేవుడు అంటే? హాయిగా మాట్లాడుకున్నారు, సహవాసం ఉంది వాళ్ళకి. భయం దేనికి దారితీసింది? సిగ్గుకి దారితీసింది. సిగ్గుపడ్డారు. సిగ్గు దేనికి దారితీసింది? దాపరికం, చెట్టు చాటున నక్కారు వాళ్ళు, చాటుగా వెళ్ళిపోయారు. హైడ్ అంటారు. ఫియర్, షేమ్ అండ్ హైడ్, ఈ 3 పదాలు చాలా ఇంపార్టెంట్. దేవుడు చెప్పిన దానికి విరుద్ధంగా చేశారు కాబట్టి ఆటోమేటిక్గా దేవునితో సంబంధం తెగిపోయి దూరం అయిపోయి, ఇంతకు ముందులాగా దేవుడు రాగానే హే అని మాట్లాడుకోవటం మానేశారు. దూరం వెళ్ళిపోయారు. అర్థమైంది. ఆదామా, ఎక్కడున్నావు కనపట్లేదేంటి అని అంటే ఏమన్నాడు? ఇదిగో ఈ చాటున ఉన్నాను. ఎందుకు? ఏం జరిగింది మీ మధ్య? ఆయనకి తెలీదా? దేవుడికి తెలీదా?
హీ నోస్ ఏం జరిగిందనే తెలుసు. కానీ అడుగుతున్నాడు, ఇదిగో నువ్వు తినొద్దన్న పండు తినటం జరిగింది, ఇదిగో మా పరిస్థితులు అయిపోయింది. అప్పటి నుంచి దేవుడు ఏం చేశాడంటే వీళ్ళిద్దరిని తోట నుంచి బయటికి దూరపరచబడిన స్థితిని పాపం అని అంటాం. దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేసిన స్థితి. ఎందుకు? యు ఆర్ యూనిక్ పర్సన్, ముందు గుర్తుపెట్టుకోండి. బట్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం, ఒక సమస్య ఉంది. ఆ సమస్యకి మూల కారణం ఏంటి? దేవుడు చెప్పిన దానికి విరుద్ధమైన పనులు చేస్తున్నాం కాబట్టి దూరం అయిపోయాం, దాన్ని పాపం అని అంటున్నాం. తర్వాత ఆయన నుండి వేరైపోయాం, దూరం అయిపోయాం. దూరం అయిపోయిన స్థితికి కారణం పాపమే. ఈ మాటలు మీరు గమనించండి. జరిగిన నష్టం ఏంటి అని అంటే, పాపాన్ని బట్టి, అంటే దేవుడి నుంచి మనిషి దూరం అయిపోయిన దాన్ని బట్టి ఏమి ఫలితం జరిగింది, ఏం నష్టం జరిగింది అని అంటే 4-5 మాటలు మీకు చూపిస్తాను, జాగ్రత్త మీరు గమనించండి. ఏమి నష్టం జరిగింది అని అంటే, మనిషి మొదట దేవునికి దూరం అయిపోయాడు, ఆ తర్వాత మనిషికి తనకు తానే దూరం అయిపోయాడు. అంటే ఒకలాంటి గిల్టీ కాన్షియస్ అంటారు చూసారా, ఏమంటారు తెలుగులో దాన్ని? అపరాధ భావం. తన వైపు చూసుకుంటే తనకే అసహ్యం వేస్తుంది. ఏంటి నేను ఎలాంటి పని చేశాను, మనశ్శాంతి లేకుండా ఇలా ఉంటున్నానేంటి? కొన్నిసార్లు 2 మనసులు వస్తాయి కదా, యూఆర్ డూయింగ్ రాంగ్ అని లోపల మనసులో అనిపిస్తూ ఉంటుంది. కానీ దానికి విరుద్ధంగానే చేయొద్దు అనుకున్నదే చేస్తున్నాం, చేయాలి ఏమైనా సరే అనుకున్నది చేయకుండా మానేస్తున్నాం. మనమే దూరం అయిపోతున్నాం, మానసికంగా మనం దూరం అయిపోతున్నాం. అంటే మనలో ప్రశాంతత లేదు. ఒకటి దేవుడి నుంచి దూరం అయ్యాడు, 2 తనకు తాను దూరం అయిపోయాడు, 3వ విషయం చెప్పనా, సృష్టికి కూడా దూరం అయిపోయాడు. అంటే ఆ సృష్టి అంతకుముందు ఆదాము అవ్వలు సృష్టిని ఏలారు, లీడ్ చేశారు. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? కుదరదు, ఇక మీకు హాయిగా ఇలా కోసుకుని తినటం కుదరదు. మీరు తినాలంటే కష్టపడి మీరు పంట పండించే తినాలి, మీ అంతని మీరు ఈజీగా అనేది కుదరదు. ఇంకా సృష్టి కూడా తిరగబడినట్టుగా అయిపోయింది, సృష్టికి దూరం అయిపోయాడు. చివరికి మాట చూడండి, తోటి మానవులకు కూడా దూరం అయిపోయాడు. వాస్తవానికి బైబిల్లో ఆ 1వ అధ్యాయం 2వ అధ్యాయం, బైబిల్లో 1వ అధ్యాయం 2వ అధ్యాయం అంటే ఎక్కడదే? ఆదికాండం. ఆ 2వ అధ్యాయంలో అవ్వను తీసుకొచ్చి అవ్వను తయారు చేసి ఆదాం ముందు పెట్టగానే, మళ్ళీ పెళ్లి ప్రసంగం మొదలెట్టాడు అనుకుంటున్నారేమో, మీకు చాలా టైం ఉంది. మీ పెళ్ళిళ్ళకి నేను స్పీకర్గా ఎటు రాను నేను, కానీ విషయాలు మాత్రం చెప్తున్నాను, మీరు వినండి. అవ్వని అట్లా ఎదురుగా నిలబెట్టిన తర్వాత ఆదాం ఏమన్నాడు? హే, ఈ మనిషి కోసం ఎదురు చూస్తున్నాను, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అని అమాంతం హగ్ చేసి తీసుకెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడేమంటున్నాడు? ఇదిగో ఈ మనిషే తినింది, నువ్వు చెప్పావు కదా, అది ఈ మనిషే తినింది అంటే బ్లేమ్ చేస్తున్నాడు. విరుద్ధం అయిపోయాడు. ఇద్దరి మధ్య కూడా డిస్టెన్స్ పెరిగింది. నేను 4 కారణాలు చెప్తున్నాను. మనిషి పాపం మనిషిని ఏం చేసిందంటే, ఒకటి దేవునికి దూరం చేసింది, మానసికంగా నిన్ను దూరం చేస్తుంది, సృష్టికి దూరం అయిపోతున్నావు, తోటి మానవులకు కూడా దూరం అయిపోతున్నావు. ఇది రిజల్ట్. ఇది నేను సీక్వెన్స్లో చెప్పుకుంటూ వస్తున్నాను, మీకు అర్థమవుతుందా? ఒకటి, నువ్వు చాలా గొప్పవాడివి, ఈ భూమి మీద నీలాంటి వాళ్ళు ఎవరు లేరు, కానీ ఒక సమస్య నీ హృదయంలో ఉంది. అది ఏంటి అని అంటే, దేవునికి దూరం అయిపోయిన స్థితి, పాపం లేదా ఈవిల్ నేచర్ ఉంది, చెడు స్వభావం నీలో ఉంది. ఆ చెడు స్వభావాన్ని బట్టి ఫలితం ఏంటంటే దేవునికి నువ్వు దూరం అయిపోయావు. ఇది స్థితి. దీని గురించి నేను మాట్లాడుతున్నాను. ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. ఫైన్, రైట్. అయితే విషయం ఏంటంటే, ఈ జరిగిన నష్టం కొంచెం వివరించాలి అని అంటే, చక్కగా హాయిగా సంతోషంగా బ్రతుకుదామని అనుకుంటున్నావు, కానీ ఈ మాటలు మీరు గమనించండి. నీ దృక్పథం మారిపోయిందంటే, నీ యాటిట్యూడ్ మారిపోయింది, నీ రియాక్షన్స్ మారిపోయినాయి, నీ యాక్షన్లు కూడా మారిపోయినాయి. అంటే మనిషి ఒక నైజం ఎలా తయారైందంటే, లోపల ఉన్న చెడుతనాన్ని బట్టి నువ్వు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు. యాటిట్యూడ్ అని అంటారు. అంటే ఏమంటారు తెలుగులో? కొన్నిసార్లు తెలుగు పదాలు వెంటనే మనకు రావు, కానీ నీ దృక్పథం అంటే నీ జీవితం పట్ల నీ ఉద్దేశాలు మారిపోయినాయి,
నీ రియాక్షన్స్ మారిపోయినాయి. ఇతరులతో డీల్ చేసేటప్పుడు అమ్మతో మాట్లాడినా, నాన్నతో మాట్లాడినా, స్కూల్ హెడ్స్తో మాట్లాడినా, స్నేహితులతో మాట్లాడినా కొన్నిసార్లు నీది వాళ్ళు ఆశించిన రియాక్షన్ కాకుండా విరుద్ధమైన రియాక్షన్స్ వస్తాయి. ఎందుకంటే నీవు నీ సొంత వేరే స్వభావంలోకి వెళ్ళిపోయావు నువ్వు. ఇలాంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో నువ్వు ఆశించని నీ ప్లానింగ్ కూడా మారిపోయింది. ఒకప్పుడు నీ ఆశ వేరు, తర్వాత నీ ఆశ వేరు. ఒకప్పుడు మంచిగా బ్రతకాలని అనుకుంటున్నావు, చేయాలనుకుంటున్నావు, దానికి విరుద్ధంగా చేస్తున్నావు. ఇలాంటి రిజల్ట్ కనపడుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఫైన్, ఆశలు, ఆశయాలు, ప్రాధాన్యతలు, ప్రణాళికలు, తర్వాత కళలు, కోరికలు అన్నీ మారిపోయినాయి. ఇలా బ్రతుకుతాం అనుకున్నది ఇంకో రకంగా బ్రతికే పరిస్థితి అలా కనపడుతూ ఉంది కొన్ని సందర్భాల్లో. ఇది అంతిమంగా రిజల్ట్. ఫైన్, అయితే దీనికి ఆ వైఖరి, ఆ విలువలు మారిన దాన్ని బట్టి అంతిమంగా మనం గమనించాల్సిన విషయం, ఆ ఫలితం ఎలా అనుభవిస్తున్నాం అని అంటే, ఎలాంటి ఫలితాలు అని అంటే, మనిషికి వేరు అయిపోయాం, వేరు చేయబడ్డావు, సమాజంలో వేరుగా బ్రతుకుతున్నట్టు అలాంటి పరిస్థితి వచ్చేసింది. స్నేహాలు చెడిపోయే పరిస్థితులు వచ్చినాయి. తర్వాత నీ ఉద్దేశాలు కూడా మారిపోయినాయి లోపల ఉన్న స్వభావాన్ని బట్టి. ఈ మాటలు మీరు గమనించండి. కొన్ని సందర్భాల్లో ఎవరూ లేనట్టుగా, ఒంటరిగా, ఎవరూ సహాయం లేనట్టుగా, అందరూ దూరం పెట్టేసినట్టుగా, అందరూ వ్యతిరేకిస్తున్నట్టుగా ఆ ఒంటరితనం రాజ్యం వెళ్ళే పరిస్థితి వచ్చేస్తుంది కొన్ని సందర్భాల్లో. ఆ నిరాశ, విసుగు, చివరికి స్వార్థం, ఇవన్నీ ఎంటర్ అయిపోయి చివరికి రోగాలు కూడా, మనిషికి వచ్చే రోగాలకి మూల కారణం ఏంటో తెలుసా? మనిషి చేసిన తప్పులే. ఇప్పుడు ఒక 4 ఏళ్ల క్రితం మనం బస్సు ఎక్కలేదు, ట్రైన్ ఎక్కలేదు, పక్కనోడిని కూడా చూడలే. ఎవరన్నా ఇంటికి వెళ్ళాలన్నా రావద్దు అన్నారు, కోవిడ్ వచ్చింది. దానికి మూల కారణం ఏంటి? మనుషులు చేసిన తప్పులే రోగాలకు కూడా కారణమైన. మనిషికి వచ్చే అనారోగ్యమైన, రోగమైన 2 కారణాలు. ఒకటి మనిషి చేసిన పొరపాటును బట్టి రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో దేవుడు పాఠం నేర్పించడం కోసం అనుమతిస్తాడు. ఈ 2 కారణాలు. ఇది మీరు గమనించాలి. సో కొంచెం చివరిలో ఈ మాటలు చెప్పి నేను ఈ సెషన్ ముగిస్తాను. మీరు ఇది గమనించండి. దేవుడిచ్చిన స్వభావాన్ని, గుణలక్షణాలని ప్రదర్శించే సామర్థ్యాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. అంటే ఒరిజినల్గా ఆదాముని దేవుడు సృష్టించిన ఆ స్వభావం, మంచి గుణలక్షణాలు ఉన్నాయి చూసారా? ఆదాము స్వభావమే మనలోకి వచ్చింది. ఆ తప్పిపోయిన స్వభావంలో నువ్వు నేను ఉన్నదాన్ని బట్టి మనం ఆయనకి విరుద్ధంగా ప్రవర్తించడం మనం స్టార్ట్ చేసాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటలు మీరు చూడండి. ఆయన ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకునే అర్హత కూడా కోల్పోయాం. విషయం ఏంటంటే, ఇంగ్లీష్లో ఈ మాటలు అంటారు, యు లాస్ట్ ద ఎబిలిటీ టు ఎగ్జిబిట్ హిస్ క్యారెక్టర్ అని అంటారు. అంటే అర్థం ఏంటి? ఆయన గుణలక్షణాలని ప్రదర్శించే సామర్థ్యం పోయింది. ఆ తర్వాత ఈ మాటలు మీరు గమనించండి. ఆయన ఇచ్చిన అధికారం, మనిషిని చేసి ఆదాము అవని, ఈ సృష్టి అంతా నీది, నువ్వు దీన్ని వాడుకో అని అన్నది. సృష్టి కూడా దూరం అయిపోయిన పరిస్థితి. ఆ అధికారం కూడా పోయింది. చివరికి ఎలా తయారయ్యామంటే సాతాను స్వాస్థ్యంలాగా మనం తయారైపోయాం. సాతానుడు అంటే పాపానికి దాసులులాగా అయిపోయాం మనం. చివరికి ఇలాంటి స్థితికి మనం వచ్చాం. ఈ కాంటెక్స్ట్లో తిరిగి మళ్ళీ మనం సరైన స్థితికి రావాలి అనంటే ఏకైక కారణం ఎవరు అనంటే కేవలం క్రీస్తు ప్రభు మాత్రమే. ఇది అర్థం చేసుకోవాలి. యేసు మాత్రమే నీ ఉన్న స్థితి నుంచి విమోచించగలడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయన మాత్రమే. ఆయన వైపు తిరిగి, నిజమే నన్ను తయారు చేసింది నువ్వే, నన్ను ప్రత్యేకంగా ఈ భూమి మీద చేసావు, కానీ నీ నుంచి నేను దూరం అయిపోయాను. రకరకాల సిచ్యువేషన్స్ నా చుట్టూ కనపడుతూ ఉన్నాయి. దీనికి ఈ స్థితి నుంచి నేను తప్పించబడాలి అనంటే, విమోచించబడాలి అనంటే, దీని నుంచి బయటపడాలి అనంటే, మళ్ళీ సంతోషంగా బ్రతకాలి అనంటే ఎవరు కారణం అనంటే కేవలం యేసు మాత్రమే మనల్ని ఈ స్థితి నుంచి విమోచించేది. మళ్ళీ మీరు అనుకోవచ్చేమో, మళ్ళీ పాస్టర్లు ఏది చెప్తే అదే మళ్ళీ అక్కడికే వచ్చాడు ఈ ముసలోడు కూడా, మళ్ళీ యేసుప్రభు గురించి మాట్లాడుతున్నాడు అని. వాస్తవం నేను మాట్లాడుతున్నాను. నేను మీకులాగా చదువుకున్నాను, మీ వయసులో నుంచే బయటకు వచ్చాను.
అత్యంత చిన్న వయసులోనే ఈ ఈ ఈ టీచింగ్ మినిస్ట్రీ మొదలుపెట్టాను. రీజన్ ఏంటంటే వాస్తవం గుర్తించాను కాబట్టి, గ్రహించాను కాబట్టి నా జీవన శైలి మారిపోయింది. నేను నా కొరకు మాత్రమే కాకుండా నన్ను సృష్టించిన ప్రభువు కోసం బ్రతకాలి అన్న తీర్మానానికి వచ్చేసాను. కారణం ఏంటంటే ఆయన నన్ను విమోచించాడు. యేసు మాత్రమే ఈ భూమి మీద విమోచించగలడు అంటానికి కారణం ఉంది. అది కూడా చారిత్రక సత్యమే. మీరు గమనించండి, దేవుడు అనబడిన వాళ్ళందరూ ఈ భూమి మీద అందరూ చచ్చిపోయారు. అందరూ పలానా దేవుళ్ళు అని అంటున్నారు. వాళ్ళందరూ చచ్చిపోయారు. వాళ్ళందరికీ సమాధులు ఉన్నాయి. కానీ ప్రభువు ఒక్కడే సమాధిలో తన దేహం లేదు. ఆయన బయటకు వచ్చాడు. సమాధిని గెలిచి బయటకు వచ్చాడు అంటే అర్థం ఏంటి? మరణాన్ని గెలిచి బయటకు వచ్చాడు. మరణాన్ని గెలిచి సజీవుడయ్యి పునరుద్ధానుడయ్యి మన కొరకు ఆయన సజీవంగా మనం బ్రతకడం కోసం, ఆయనతో సరైన సంబంధం కలిగి ఉండడం కోసం. అందుకనే మీ ఫ్లైయర్లో కౌంట్ యువర్ సెల్ఫ్ యాజ్ అలైవ్ అంటే మీరు సజీవులు, ఆయనలో మీరు సజీవులుగా బ్రతకటం కోసం. అంటే జీవం లేదా? మనకు జీవం ఉంది, కానీ దేవునితో సంబంధం లేకుండా ఉన్నాం. ఆ జీవం కలిగిన యేసుని అంగీకరిస్తే నేను ఆయనతో జీవంతో బ్రతకడానికి, అంటే అర్థం ఏంటి? నిత్య జీవాన్ని అనుభవించడానికి దేవుడు నాకు అవకాశం కల్పించాడు. ఈవేళ నేను చనిపోయాను అనుకోండి, ప్రభుతో ఉంటానన్న నమ్మకం నాకు ఉంది, కానీ మిగతా వాళ్ళకి లేదే. ఇలాగే ట్రైన్లో ఒక మాట నా పక్కన కూర్చున్న అతను నన్ను పరిచయం చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారనంటే నేను బైబిల్ టీచర్ని అన్నా. ఆయన ఏమో లెక్చరర్ అంట, రిజైన్ చేసి బిజినెస్లోకి వెళ్ళాడంట. అంటే విజయవాడలో ట్రైన్ ఎక్కాను ఉదయాన్నే, ఇలాగే ఇవాళ ఎక్కినట్టుగానే. అది హైదరాబాద్ వెళ్ళుద్ది. నేను ఎక్కిన తర్వాత నా పక్కన సీటు చాలా ఖాళీగా ఉంది. అమ్మయ్య, ఖాళీగా ఉంటే కంఫర్ట్గా కూర్చోవచ్చు అని అనుకున్నా. కొన్నిసార్లు నాకు భయం వేస్తుంది, పక్కన ఎవరైనా లావుటోళ్ళు వచ్చారనుకోండి నేను చచ్చానే అనుకుంటాను. ఎవరన్నా నాకులాగా సన్నగా ఉంటే బాగుండు, కుదురుగా కూర్చుంటాను అనుకుంటాను అప్పుడప్పుడు. ఊరికే అంటున్నాను, మళ్ళీ మీరేమి తిట్టుకోకండి. ఖమ్మం వచ్చేసరికి ఈ మనిషి ఎక్కాడు, ఫుల్ అయిపోయింది. హడావుడి, కాసేపు హడావుడి చేశాడు. ఆ బాక్స్ ఏవో కింద పెట్టాడు, పైన పెట్టాడు, ఏదో చేశాడు. అంతా అయిపోయిన తర్వాత హలో సార్ అని అన్నాడు. సాధారణంగా ముందు నేను పలకరిస్తా, ఆ మనిషి ముందు పలకరించాడు. నేను రెస్పాండ్ అయ్యా. ఐఎమ్ సో అండ్ సో అంటే నేను కూడా సో అండ్ సో అన్నా. కాసేపు ఉన్న తర్వాత సడన్గా ఒక ప్రశ్న వేశాడు. ఏం ప్రశ్న వేసాడో తెలుసా? మీరు బైబిల్ టీచర్ కదా అన్నాడు. అవును అన్నా. అది సీసీ భోగి అంటే చైర్ కార్ అని అంటారు, ఏసీ భోగి. అది ఏసీ భోగిలో అన్నీ క్లోజ్డ్గా ఉంటాయి, ఎవరు కొద్దిగా మాట్లాడినా అందరికీ వినపడుద్ది. గలగలగల మాట్లాడేస్తున్నాడు. మీరు బైబిల్ టీచర్ కదా అని అంటే అందరూ ఇలా చూశారు నా వైపు. అవునండి నేను బైబిల్ టీచర్. నాది ఒక ప్రశ్న అన్నాడు. చెప్పండి అన్న. ఆ ప్రశ్న గురించి మిగతా వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. ఏమన్నాడు తెలుసా గమ్మత్తుగా? బైబిల్ టీచర్ కాబట్టి బైబిల్ సారాంశం అంతా ఒక 5 నిమిషాల్లో చెప్పేయండి అన్నాడు. ఇదేం ప్రశ్న రా బాబు, బైబిల్ మొత్తం సారాంశాన్ని 5 నిమిషాల్లో చెప్పేయాలంట బైబిల్ టీచర్ కదా అని అన్నాడు. అందరూ అలా చూస్తున్నారు. నేను మొత్తానికి దొరికిపోయా అనుకున్నాను. ఈ టైము కేర్ఫుల్గా వాడుకోవాలి. లార్డ్ హెల్ప్ మీ టు ఎక్స్ప్రెస్ అనుకొని 4.5 నిమిషాల్లో ఆదికాండం సృష్టి దగ్గర నుంచి ప్రకటన ఎండింగ్ వరకు, 2వ రాకడ వరకు ఈవెంట్ బై ఈవెంట్ సింప్లిఫై చేసి 4.5 నిమిషాల్లో కంప్లీట్ చేశాను. చనిపోయిన తర్వాత మనం ఏమవుతాం? ఆయన అంగీకరిస్తే నిత్యం ఉంటాం, ఆయన అంగీకరించకపోతే నిత్య మరణం అని అంటాం. ఇవన్నీ చెప్పేశాను. సార్ 5 నిమిషాల లోపలే మొత్తం చెప్పేశారు, భలే ఉంది సార్ అని అన్నాడు. ఎదురుగా ఒక ముసలాయన కూర్చుని ఉన్నాడు. నాకంటే ఒక 20 ఏళ్ళు పెద్దోడేమో. అంటే పండు ముసలి అంటారు, తెలుసు కదా మీకు. చీక్స్ అలా ఏలాడుతూ ఉన్నాయి. అంత ముసలాడు. ఆయన నోరు తెరిచాడు. బాగుందండి మీరు చెప్పింది, కానీ చచ్చిపోయిన తర్వాత ఇలా అవుతారని మీరు చెప్తున్నారు ఇలాగా, కానీ మా వాళ్ళు ఏం చెప్తారో తెలుసా అని అన్నాడు. దానికి మీరు చెప్పేదానికి తేడా చెప్పాలి అని అన్నాడు. హిందూస్ చచ్చిపోయిన తర్వాత ఏమవుతారు అని అంటారు? మంచిగా బ్రతికితే మళ్ళీ ఇంకొక జన్మలో నాన్నలాగానో ఇంకోళ్ళలాగానో పుడతారు. ఒకవేళ మంచిగా బ్రతకలేదనుకో ఒక్కొక్కలాగో జంతువులాగో అవుతారు. ఇది కదండి అని అన్నాడు. అంటే 2వ జన్మ ఉంది అని నమ్ముతారు వాళ్ళు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, లైఫ్ ఒక్కటే జీవితం.
ఒక్కసారే నిన్ను ఈ భూమి మీద పుట్టించింది. ఆఫ్టర్ దట్ ఆ సృష్టికర్త చెప్పిన విధానంలో ఆయన అంగీకరించకపోతే నువ్వు నిత్యాగ్నికి వెళ్తావు. ఆయన గనక అంగీకరిస్తే ఆయనతో కలిసి నిత్యం బ్రతుకుతావు. ఇది బైబిల్ చెప్తున్న తీర్మానం. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను నేను కాసేపు. ఆ పండు మొసలు ఆయన విన్నాడు. ఈ ప్రశ్న ఎందుకు వేసాడో తెలియదు, కానీ ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ సైలెంట్గా మొత్తం సువార్త సత్యాలు వినేశారు. వాళ్ళు చెప్పేశాను నేను, ఎందుకంటే చాలా దూరం ప్రయాణం చేయాలి కదా, ఎక్స్ప్లెయిన్ చేశాను. విషయం ఏంటంటే ఇది ఎపిక్ స్టోరీ కాదు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను. కట్టు కథ కాదు బైబిల్, చారిత్రాత్మకమైన సత్యం ఇది బైబిల్. మీరు డేట్ రాస్తారు కదా, డేట్ రాస్తారా? అసలు ఎప్పుడైనా రాసావా? ఇవాళ డేట్ ఏంటి చెప్పండి. అది చాలండి, పూర్తిగా చెప్పండి. 25 జనవరి 2025. ఆ తర్వాత ఇంకోటి ఉంది చెప్పండి. ఏదో అంటున్నారు, ఒకళ్ళు చెప్పండి గట్టిగా. సాటర్డేనా? బాబోయ్, సాటర్డే అంటున్నారా? ఏడి అంటారు, బిఫోర్ క్రైస్ట్. ఏడి అంటే ఏంటి? గుడ్. నీ పేరేంటబ్బా? గుడ్, కరెక్ట్. ఆఫ్టర్ డెత్ అంటారు పొరపాటున. ఆఫ్టర్ డెత్ కాదు, అన్నా డామినే అంటే అర్థం ఏంటంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. ఇంగ్లీష్ అర్థం ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పిన డేటు ఆ ప్రభు యుగంలో, ఆ ప్రభువులో 2025 జనవరి 25న నువ్వు ఉన్నావు. డేట్లోనే ఆయన గురించిన ప్రస్తావన ఉంది. అన్నా డామినీ అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. అది మీనింగ్, అది ఇంగ్లీష్ మీనింగ్ అది. సో చరిత్ర చెప్తుంది, ఏదో తోచినట్టు రాసిన కథలు కాదు, పురాణాలు కాదు, బైబిల్ సత్యం. సో హీఈస్ ద ఓన్లీ సేవియర్. నేను తర్వాత సెషన్లో దాన్ని వివరించి చెప్తాను. ఆయన మాత్రమే రక్షకుడు అంటానికి ఏమైనా ఆధారం ఉందా? ఆ విషయాలు నేను చెప్తాను. ఒక 5-10 నిమిషాలు గ్యాప్ ఇస్తాను, ఓకేనా? సరేనా? 5-10 నిమిషాలు. ఈ గ్యాప్లో పొరపాటున మిమ్మల్ని ఈ ఆర్గనైజర్స్ ప్రేమించి మీరంటే ఇష్టమయ్యి ఆ చన్నీళ్ళు, ఆ వేడి నీళ్ళు ఇచ్చారు అనుకోండి, అవి తీసుకొని ఇంకొక 5 నిమిషాల్లో వచ్చేసేయండి. జస్ట్ 5 minutes విల్ టేక్ బ్రేక్. అండ్ దెన్ నేను తర్వాత, మీరు గమనించండి, ఈవేళ ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా మూలాలు నేను తర్వాత క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్. 1 నిమిషం తల వంచండి. మొదటి సెషన్ కోసం ఎవరైనా ఒకరు దేవుడు మీతో మాట్లాడి ఉంటే, విషయాలు అర్థమయ్యి ఉంటే, ప్రభా నాకు అర్థమైంది, నేను ఎవరినో ఈ భూమి మీద, నా ప్రత్యేకత ఏంటో నాకు అర్థమైంది, కానీ నాలో ఉన్న సమస్య ఏంటో, ఆ సమస్య యొక్క పర్యావసానం ఏంటో, మళ్ళీ తిరిగి నీ దగ్గరికి రావటానికి ఒక ఆధారం అంటూ ఉంది అనేది నేను విన్నాను, గ్రహించాను అని ఎవరైనా ఒకరు క్లుప్తంగా ఒకరు ప్రార్థన చేయండి. బ్రేక్కి వెళ్ళిపోదాం మనం. ఒకరు ప్రార్థన చేయండి, ఎవరైనా ఒకరు. ఎవరైనా, బాయ్స్లో అయినా సరే, గర్ల్స్లో అయినా సరే, ఎవరైనా సరే క్లుప్తంగా ప్రార్థన చేయండి.
ఆమేన్. కరెక్ట్ 5 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. మీరు 5 మినిట్స్లో వచ్చేయండి. మీకు టీ బిస్కెట్ ఇవ్వబడుతుంది. దయచేసి అందులో లేచేయండి. వాష్రూమ్స్